దీవించును గాక. దయచేసి కూర్చోండి. ఇక్కడ అన్ని విషయంలో వర్ధిల్లాలన్నాడు. వర్ధిల్లాలి. ఇదండి అన్ని విషయంలో. దీంట్లో 3 తీసుకుందాం మనం. నెంబర్ 1 ఆత్మీయం, నెంబర్ 2 ఆర్థికం, నెంబర్ 3 ఆరోగ్యం. 3 తీసుకుందాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అన్ని విషయంలో వర్ధిల్లాలని ఎవరు కోరుకున్నారు? అసలు ఎవరు చేసిన ప్రార్థన? అపోస్తుడైనటువంటి యోహాను. యోహాను అనగా ఎవరు తెలుసా? అపోస్తుల 12 మందిలో చివరివాడైన యోహాను అండి. యోహాను వధువు గుర్తుగా ఉన్నాడు. యోహానే యోహాను సువార్త రాశాడు. యోహానే మొదటి యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాశాడు. ఇంకోటి కూడా రాశాడు. చెప్పండి ఇంకోటి. ప్రకటన గ్రంథం రాశాడండి యోహాను. ఒక్క యోహానే ఇక్కడ 3, అది సువార్త పత్రిక, సువార్త ప్లస్ ఇది, మొత్తం 5 పుస్తకాలు రాశాడండి పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. ఆయన ప్రార్థన ఏంటి? ప్రియుడా అంటే సంఘాన్ని ప్రియుడిగా పోలుస్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ప్రియులేనండి. సంఘంలో సిస్టర్స్ మన ప్రియులు, బ్రదర్స్ మన ప్రియులు. ఎవరు మన శత్రువులు కాదు. శత్రువులుగా మారితే వాళ్ళకి వాళ్ళే దోయి తవ్వుకున్నట్టు. కానీ సంఘంలో మనకు శత్రువులు లేరండి. శత్రులుగా మారారంటే దాని అర్థము అసలు శత్రువు వారిలో అభిషేకించబడితేనే తప్ప. మీరెవరు నా శత్రులు కాదు, నేను మీ శత్రువు కాదు. కానీ మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఎవరైతే శత్రువుగా ఉన్నారో వారే మన శత్రువుగా భావిస్తే మనకి ఎవరో శత్రువులు లేరండి. ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఎవరైతే శత్రువులై ఉన్నారో వారే మనకి శత్రులై ఉన్నారు. శత్రువు అనేవాడు ఏంటి? శత్రువు అనేవాడు వాక్యాన్ని వంకరపరుస్తాడు. ఏదైనా తోటలో కూడా చేశాడు. శత్రువు అనేవాడు ఇంకేం చేస్తాడు? వాక్యం నుంచి ప్రజల్ని తప్పిస్తాడు. శత్రువు ఇంకేం చేస్తాడు? శత్రువు పతనాన్ని కోరుకుంటాడు. ఎదుటివాడి ఆశీర్వాదాన్ని, ఎదుటివాడి ఎదుగుదలని శత్రువు కోరుకోడండి. శత్రువు అనగదొక్కడానికో, శత్రువు తొక్కేయడానికో, శత్రువు అవతల వాడిని నాశనం చేయడానికో, శత్రువు అన్నవాడు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు కాదండి. మీ ఫ్యామిలీ అంతా బాగుంది, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అంటే ఎదుటివాడు కొంతమంది సంతోషించగలుగుతారు, కొంతమంది సంతోషించలేరండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఈ 3 ఆయన మొదట దేన్ని పెట్టాడు చెప్పగలరా? దాన్ని రౌండ్ చేద్దాం. ఏదండి? నేను ముందే రాశాను దీన్ని, ఫస్ట్ పెట్టాను దీన్ని కూడా నేను. అంటే ఆత్మీయత వర్ధిల్లుచున్న ప్రకారము. ఫస్ట్ మనం ఎదగవలసింది ఆత్మలోనండి. ఆత్మీయంగా ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చూడండి కిందకు వచ్చేసరికి, నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అతని యొక్క ప్రార్థన ఏంటి? మొట్టమొదట తన ప్రార్థన అంశంలో మొదటి అంశము, ప్రియుడా మొదట నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకేంటి అన్ని విషయాలు చెప్పాడు. అన్ని విషయాలు చెప్పడం టైం లేదు కాబట్టి మనకి 2 మాత్రం రాసుకోగలిగాం అక్కడ. ప్రభుని అనుమయం కలిగాక. సో ఫస్ట్ది ప్రార్థన అంశంలో ఆయన పెట్టిన భాగం ఏంటంటే ఆత్మీయత. ఒక వ్యక్తి ఆత్మీయంగా బాగుండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 స్టడీ చేస్తున్నాం. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. మనం ఏం పెట్టుకున్నాం? బైబిల్ స్టడీ. ఏంటా భాష అర్థమవుతుందండి? పర్లేదా? అర్థం చేసుకుంటారులే. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమండి ఇక్కడ చూడండి, ఆత్మీయత ఫస్ట్ చెప్పండి. నెంబర్ 1 ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? అరే కీర్తన మొదటి వచ్చినవండి. దుష్టులు ఆలోచనక, పావులు మన నిలవక, ఏమండి ప్రశ్న బైబిల్లోదే, జవాబు కూడా ఇంకా దీంట్లో ఇట్లా బాధపడే ఉంది. మా సొంత ఏం చాచక్కలొద్దు. ప్రశ్న ఎక్కడది? బైబిల్లోదే కదా. ఆత్మీయ వర్ధిల్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మీయ వర్ధిల్లాలని ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏం చేయాలి? నెంబర్ 1 ఇప్పుడుగా చెప్పాను,
దుష్టుల ఆలోచన అడగకుండా, పౌలు వరకు కూర్చోకుండా, అపోస్తలు ఈ 3 చోట్ల నుంచి తప్పించుకోవాలి. మనం ఫస్ట్ 3 చోట్ల ఉన్నామా మన జీవితం అంతా, ఆత్మీయత అంతా పూర్తిగా పాడైపోతాయండి. ఎందుకు? అపోస్తల చోట కూర్చుంటే మనం కూడా అపోస్తలతో అయిపోతాం. అలాగే దుష్టులు చెప్పిన వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. దుష్టుల ఆలోచనలు వేరే చెడ్డగా ఉంటాయి, వాళ్ళ తలంపులు చెడ్డగా ఉంటాయి, వారి పనులు చెడ్డగా ఉంటాయి. వారితో అది కూర్చుంటే మనం దుష్టులుగా మారిపడే అవకాశాలు ఉన్నాయి. మూడవది అపహాసకుల దగ్గర కూర్చుంటే, దుష్టుల దగ్గర కూర్చుంటే. మూడవది పాపుల మార్గమున. పాపులు ఎవరు? దేవుని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉండేవాళ్ళు. పాపం అంటే ఏంటి? అవిశ్వాసులు. ఇంకేంటి? వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించేవారు. అంటే ఏం చేసినా పర్లేదండి, దేవుడు ఎంజాయ్ చేయమన్నాడండి, హ్యాపీగా తాగొచ్చు, తిరగవచ్చు, మన ఇష్టమండి, మన లైఫ్ అండి అని దానికి బంధకం లేకుండా ఇష్టాసారంగా జీవించే జీవితాన్ని పూర్తిగా పాపపు జీవితం అండి. అంటే పూర్తిగా వాక్యానికి వ్యతిరేకమైంది. ఈ 3 నుంచి ముందు మనం బయటపడాలంటే, ఫస్ట్ మన ఆత్మీయ వర్ధిల్లాలంటే ముందు వాటిని రిమూవ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అపహాస్యుల కూర్చొని అనుకోండి, ఒక 2 రోజులు బాగానే ఉంటాం, 3 రోజులు బాగానే ఉంటాం, 4 రోజున వాళ్ళని మించిపోయి రాసేస్తాం. మన ఎగ్జామ్ రాసినట్టు వాళ్ళకన్నా స్ట్రాంగ్గా మాట్లాడేస్తామండి. ఎందుకు? దుష్ట సంగత్యము మంచి నడవడిని మంచి నడిచి ఎలా చెప్తుంది? మంచి నడవడి దుష్టులతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే ముందు ఆత్మీయ ఎదగాలంటే మన ఈ కాలంలో ఒక మాట చెప్తాడు, పాస్టర్తో ఉంటే పాస్టర్కి ఎదుగుతారంటండి. గొర్రె కాపరికి దగ్గరగా ఉంటేనే చాలా సేఫ్ అనమాట. ఎంత సేఫ్ అంటే, ఎందుకంటే సంరక్షకుడు ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు సంరక్షిస్తాడు కనుక ఆమె సేఫ్ అనమాట గొర్రె అనేది. సేమ్ అదే విధంగా చూడండి, పాటలు పాడబడుతున్నాను అనుకోండి, మనకు కూడా పాటలు వస్తాయి. ప్రార్థన చేసేవారితో జీవిస్తే, శనివారం వస్తే ప్రార్థన వస్తుంది, రాకపోతే రాదు, ఎంత గించుకున్నా రాదు. సో అలాగే పాటలు పాడినప్పుడు పాటలు పాడేవారితో పాటలు పాడితే వస్తాయి. అంటే మనం సహవాసం అనేది పెంచుకుంటేనే ఆత్మీయ ఎదుగుదల వస్తుంది. ఈ రెండింటికి అలా ఉంచండి. ఫస్ట్ మనం చూద్దాం, ప్రియుడా నీ ఆత్మ వద్దులించిన ప్రకారము నీవు అన్ని విషయంలో వద్దిల్లవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రార్థన ఏంటంటే ముందు ఆత్మలో వద్దిల్లాలి. ఆత్మలో వద్దిల్లాలంటే అన్ని విషయాలు వద్దిందాలి ప్రార్థన. అన్ని విషయాల్లో మొట్టమొదట ఆత్మీయత ఎదగాలి. ఫస్ట్ దీన్ని ఎదగాలంటే ఏం చేయాలంటే బైబిల్ రోజు చదవాలండి. రోజు ఏం చదవాలి? దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడంటే బ్లెస్సింగ్ అనమాట, ఆశీర్వాదం. నిజంగా మీకు విషయం చెప్పనా, మీరు ఒక ఉదయకాలం లేచి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి, ఆ వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. అలవాటు చేసుకోండి. నేనైనా మీరైనా సరే సెంటిమెంట్ తీసుకోండి. సెంటిమెంట్గా నేను బయటికి వెళ్ళాలంటే ఆ ముందు ఏం చేయాలి? ఒక వాక్య భాగం కనీసం అధ్యయనం చదవకపోయినా పర్లేదు, కొంచెం వచ్చిన ఉంది. లేదు చదవటం రాదుకోండి, టేప్ పెట్టుకోండి. ఈరోజు కొడితే ఫోన్లో చుచ్చు నొక్కితే ఏది లేదు, ప్రపంచమే ఉందండి టక్కటక్కడి. మీరు బైబిల్ కొడితే బైబిల్ తెలుగులో అన్ని భాషలు వచ్చేద్దండి. మీరు చదవటం కాకపోయినా కనీసం వినొచ్చు కూడా. సో కాబట్టి ఇక్కడ అంటే వినొచ్చు అని చెప్పి చదవచ్చులో మానేయద్దు. చదవడానికి రానటువంటి ఇబ్బంది పడుతున్న వారికి వినడానికి అవకాశం ఉంది, సెకండ్ ఆప్షన్ అది. సో బైబిల్ ఒక వాక్యము, ఏదో ఒక వాక్యం చదివి బయటికి వెళ్ళటం వల్ల బహుశా ఆ రోజంతా వాక్యం ఎక్కడో చోట నేను ఏం చేద్దంటే తప్పకుండా కాపాడుతుందండి. వాక్యం ఎప్పుడూ కాపాడుతుందండి. వాక్యమే మన రక్షణ కోట. వాక్యం అంటాడు కదా దావీదు, నీ ఎదుట నేను పాపం చేయనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంది. ఒకటి పాపం చేయకుండా ఉండాలంటే వాక్యము హృదయంలో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆత్మలు వర్ధిల్లాలంటే ఫస్ట్ పాయింట్ వాక్యం చదవాలి. వాక్యం చదివితే అది ఎలా పనిచేస్తుందో వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తాను. 199వ కీర్తన మనం దీనికోసం చెప్పుకున్న ఆత్మీయ కోసం అండి. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన చూడండి, 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఆమేన్ ఆమేన్. అంటే పాపము చేయకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి చదవబడిన వాక్యం హృదయంలో నిలబడి ఉండాలి. హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది. అదే నువ్వు పొద్దున్న చదువుకున్నావు, సాయంకాలం ఇంటికి వచ్చే సమయంలో ఏదో తప్పు జరగబోతుంది, అప్పుడు పొద్దున్న చదువుకున్న వాక్యం నీతో మాట్లాడుతుందండి. తెలుసా బైబిల్ మనతో మాట్లాడుతుందని? దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడని నమ్ముతున్నారు మీరు?
వాక్యానికి ప్రేరేపణ ఉందండి, వాక్యానికి ఆత్మాభిషేకం ఉందండి, వాక్యానికి నోరు ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అది మనం చదువుకోవడం ద్వారా అది ఆ దినము తప్పకుండా సహాయపడుతుంది. రెండో దినం వచ్చింది, రెండో దినంలో ఒక వాక్య భాగం చదివావు, మూడో దినం చదివావు, అలా 30 రోజుల్లో 30 భాగాలు చదివావు. ఈ 30 రోజుల్లోనూ ఆ నెలలో నీకు ఈ వాక్యం ఎలా సహాయపడుతుందంటే, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. ప్రభు నామమున మహిమ కలుగునుగాక. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయకుండా మనకు సాయం చేస్తుందా? ఇంకొక వాక్యం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక వాక్య భాగం చదువుకుందాం. చాలా అద్భుతమైన వాక్యం, యవనస్తులకి అంటే మీకు నాకు మనందరికీ కూడా వర్తించే వాక్య భాగం ఉందండి. అది మనకు చాలా సహాయపడుతుంది. 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ యవనస్తులైనా ఏ వయసులో ఉన్నవారైనా మనం ఎదుర్కోవాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. జీవితంలో మనము లోకంలోకి వెళ్తున్నాం, దేవుళ్ళకి వస్తున్నాం, తిరుగుతూ ఉన్నాం. ఈ తిరుగుతున్న సమయంలో ఎవరెవరో మనకు పరిచయం అవుతారు, ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు. ఎవరెవరో ఎదురవటం కాదు, దేవునిలో ఉన్నవారిని బయటకు లాగడానికి సాతాను వేసే ఎత్తులు పై ఎత్తులు మాట్లాడండి. ఆ ఎత్తులు పై ఎత్తులకి నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉండాలంటే, వాక్యం చదివి హృదయంలో భద్రపరచుకుంటే ఏమంటే ఆ వాక్యం నిన్ను ఎంతగా కాపాడుతుందో చూడండి. ఇక్కడ చదువుదాం 7వ అధ్యాయము చూడండి, చదువు మొదలు. నా కుమారుడా, నా మాటలను మనసున్న ఉంచుకొనుము. ఎక్కడ ఉంచుకోవాలి? అక్కడ హృదయంలో, ఇక్కడ మనసులో ఉంచుకొనుము. నా ఆజ్ఞలను యొద్దను దాచిపెట్టుకొనుము. దాచిపెట్టుకోవాలండి, ఆజ్ఞలు దాచిపెట్టుకోవాలట. అందరూ బంగారం దాచిపెట్టుకుంటారు, డబ్బు దాచిపెట్టుకుంటారు. ఏమండి, ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన బట్టలు, ఇష్టమైన చెప్పులు, ఇష్టమైన ప్రతి వస్తువులు దాచుకుంటాం. ఎవరండి ఏమంటారు? ఇష్టమైన పిల్లల ఫోటోలు, ఇష్టమైన ప్రియుల ఫోటోలు, ఇష్టమైన మనం ప్రేమించే వారి పిల్లల ఫోటోలు, లేకపోతే మనకి ఇష్టమైన వారి ఫోటోలు పెట్టుకుంటాం, దాచుకుంటాం. బంగారం దాచుకుంటారు, డబ్బు దాచుకుంటారు, ఇంకా విలువైన వస్తువులు దాచుకుంటారు. గిఫ్ట్గా ఇస్తుంటే అవి కూడా చాలామంది దాచుకుంటారు. ఇక్కడ దాచుకోవాల్సింది వాటన్నిటికీ ముఖ్యమైన తెలుసా? ఆజ్ఞలు. నా ఆజ్ఞను ఎదుట దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞ నీ మనస్సును ఉంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే మనం పాపములో పడకుండా, పాపములోని చచ్చిపోకుండా ఇవి మనల్ని బతికిస్తాయట. దేవునికి స్తోత్రం కలుగాక. నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. ఈరోజు ఉపదేశం విన్నామండి, విని వెళ్ళిపోద్దండి, దాన్ని కొంచెం మనసుని పెట్టుకోవాలి. సండే వాక్యం చూడండి, బ్రదర్ సండే వాక్యం జ్ఞాపం చేసుకున్నాడు. నాకు బిలే అనిపించింది అన్నమాట. అంటే వారములో ఆదివారం ఉన్న వాక్యం వారమంతా నీకు గుర్తు రావాలి. ఏం చేయాలట? నెవరు వేసుకోవాలి తెలుసు మీకు? నెవరు వేసుకోవాలి. గడ్డి తిన్న ఏ జంతువైనా, గడ్డి తిన్న ఏ ఆవైనా, లేకపోతే ఏ మేక అయినా, లేకపోతే ఆ గుర్రైనా చక్కగా ఆ గడ్డి తిన్న తర్వాత బయట తీసుకుని మంచిగా నురగొచ్చినట్టు నెవరేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా గమనించండి మీరు? నెవరేస్తుంటే బిల్లు నవ్వులుతుందండి, అది ఎంజాయ్ చేస్తుంది. నేనైతే అలాంటి చూసుకున్నప్పుడు చూస్తూ ఉంటాను అండి. మనం అక్కడికి వెళ్తుంటే అక్కడ కనిపించే నాకు అక్కడ కారు ఆపి కాసేపు అని అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే బిల్లే అది పడుకుని నవ్వులుతుందంటే ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అదేం చేద్దంటే బయట తెచ్చుకొని చక్కగా నవ్వులుతుంటే మనకు ఆకలేస్తుంది. అంత అనిపిస్తుంది అండి. అంటే ఎంజాయ్ చేస్తుంది. అంటే ఎంత గట్టిగా నవ్వులుతుందో అంత ఆరోగ్యపరంగా జీర్ణశక్తి అనమాట అండి. అలాగే ఇక్కడ మన వాక్యాలు మన ఎవరు వేసుకోవాలి అంటే, వారములో విన్న వాక్యం వారమంతా జ్ఞాపం చేసుకుంటే అది ఎక్కడో చోట నీకు తప్పకుండా సహాయపడుద్ది. ఎలా సహాయపడుద్ది? నీవు బ్రతుకుదువు. 3వ వచనం, నీ వేళ్లకు వాటిని వేళ్ళు కట్టుకోమంటున్నాడు అండి. వాక్యాలు, ఆజ్ఞలను వాక్యాలు వేళ్ళు కట్టుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని, దేవునికి స్తోత్రం కలగాక. పలక మీద, ఇగో ఈ తెల్ల పలక మీద రాస్తాం మనం. ఇక్కడ రాయబడి మీ హృదయం రాయబడి ఉండాలి. ఈ రాత్రి ఇక్కడ రాసిని చెరిగిపోతే చెరిపేస్తాం కూడా. కానీ నీ హృదయంలో పడ్డాయంటే కనుక అది ఎవరూ చెరపలేరు. నువ్వు దాన్ని ఏం చేయాలి? ఆ బోర్డు మీద ఎలాగైతే ఆత్మీయత, ఆర్థికము, ఆరోగ్యం రాస్తుందో అన్ని విషయాల్లో వద్దిల్లాలని చెప్పి యోహాను ప్రార్థన చేశాడో అది మొత్తం ప్రింట్ అంతా ఇక్కడ ఉన్నంతా కూడా నీ హృదయంలో ముద్రేసిపోవాలన్నమాట.
కానీ అది ఎప్పటికప్పుడు నీకు తప్పకుండా సహాయం పడద్ది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకున్నావు అనుకో, రాసేసుకున్నావు, ఓకే, వాక్యం వినేసావు, ఓకే. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆత్మీయంగా బాగుండాలంటే, ఆత్మీయంగా వద్దాలంటే నువ్వు వాక్యం చదువుతావు. ఈ వాక్యం చదివిన ద్వారా ఈ వాక్యానికి ఎలా సహాయపడద్ది అంటే ఆయన అంటాడు, వేలు కట్టుకో, హృదయంలో పెట్టుకో, హృదయం మీద రాసుకో, జ్ఞాపం ఉంచుకో, గుర్తుపెట్టుకో, మరవకో అని చెప్తూ ఉంటాడు. అని దావీదు అంటాడు, నీ వాక్యము నేను మరవకుండా నా హృదయంలో భద్రపరుచుకుంటాను అని, ఏదైనా పాపం చేయకుండా ఆ వాక్యం నాకు సహాయపడదని చెప్పాడు. అంటే వాక్యం ఒకటి చదవడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. చదివేశాం, హృదయంలో పెట్టుకున్నాం, వెళ్తున్నాం. ఎలా ప్రవర్తించాలి చదువుదాం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు. వావ్, దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ జ్ఞానము, తెలివి. ఈ జ్ఞానము, తెలివి ఎలా వస్తుందట? వాక్యం చదువు ద్వారా వస్తుంది. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవల్లని చెప్పి యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగాక. ఏమంటాడండి? జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు. ఒక స్త్రీ ఎదురైనప్పుడు, ఒక చెడిన స్త్రీ ఎదురైనప్పుడట ఎలా ప్రవర్తించాలంటే, అవకాశం వస్తున్నా కానీ అక్కడ జ్ఞానం ఉపయోగించి, తెలివిని ఉపయోగించట ఆమెతో మాట్లాడట, నీవు నాకు అక్కవు. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు అక్కవు, లేకపోతే నీవు నాకు చెలికత్తెవు, చెల్లివి అని చెప్పగలిగితే, ప్రైజ్ ది లార్డ్, అలా చెప్పించేది హృదయంలో ఉన్న వాక్యమైతే ఆత్మీయత బాగుంటుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. ఆమేన్, ఆమేన్. ఏవి ఆజ్ఞలు, ఏవి వాక్యాలు, ఏవి నీతి సూత్రాలు, ఏవి ఈ కార్యాలు చదివిన తర్వాత అవి హృదయం అనే పలక మీద రాసుకుంటే ఎదురవుతున్నప్పుడు ఏమవుద్దంటే, తెలివి జ్ఞానం ఉపయోగించి ఒక సహోదరు వచ్చినప్పుడు, ఒక సిస్టర్ వచ్చినప్పుడు, ఒక బయట లేకపోతే లేడీ వచ్చినప్పుడు, నువ్వు నాకు అక్కవి, నువ్వు నాకు చెల్లివి. ఆమె ప్రవర్తన వేరుగా అనిపిస్తుంటే, ఆమె ప్రవర్తన డిఫరెంట్గా అనిపిస్తుంటే నీకు వెంటనే తెలివి వచ్చేయాలి ఆ విషయంలో, నీకు జ్ఞానం వచ్చేయాలి ఆ విషయంలో. ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది, ఈ స్పిరిట్ ఏమిగా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే సిస్టర్ లేక సిస్టర్ పిలటమో, లేక బ్రదర్ ప్రవర్తి ఉంటే ఆ సిస్టర్ బ్రదర్ని సంపాదించడమో, సహోదరుడిగా అన్న అక్క అనే పదం వచ్చినప్పుడు అక్కడ ఏమొద్దంటే పాపం అనేది చంపబడుతుందండి. నాతో ఉన్నారా? దేవుని నామమునకు మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక స్త్రీ కనుక పురుషుడు తిరిగినప్పుడు ఆమె వేరే ఆలోచనప్పుడు ఈ పురుషుడు ఆమెని అక్కను చెల్లని పిలిచినప్పుడు ఆమె ఆలోచన మంచిదైతే ఏకీపిస్తుంది. ఆమె ఆలోచన మంచిది కాకపోతే మాటల్లోనూ ఏమొస్తాయి, నన్ను అక్కని పిలవద్దు, నన్ను చెల్లని పిలవద్దు అంటది. అంటే ఆమె ఆలోచన వేరుగా ఉంది. నేను తెలివితోనూ జ్ఞానముతోనూ ప్రవర్తించవలసిందండి. ఈ తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి చదువుకుంటే రాదు, ఎక్కడ వస్తుంది? నేర్చుకుంటే రాదు, కొనుక్కుంటే రాదు, వాక్యం చదివితే వస్తుంది. దేవునికి స్తోత్రం కలగాక. ఎందుకంటే ఆయన గొప్ప తెలివైన దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలగాక. అలాగే ఒక స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పురుషుడు సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి, ఆ స్త్రీ జ్ఞానముతో తెలివితో, అయ్యా నువ్వు అన్నవు, లేకపోతే నువ్వు నాకు తమ్ముడివి అని చెప్పగానే అక్కడ ఏమవుద్ది? హృదయంలో ఉన్న వాక్యం అక్కడ పాపము చేయకుండా ఆత్మీయతను బలంగా చేస్తుందండి. ఈరోజు సంఘాలలో కానీ బయట కానీ వేరే చోట కానీ క్రిస్టియన్ పీపుల్ కోసం ఆలోచించినట్లయితే క్రైస్తవ ప్రజల మధ్య ఈ ఆత్మీయత ప్రస్తుతం చాలా డెడ్ ఎండ్లో ఉందన్నమాట అండి. సంఘశాలకు వెళ్దాం. సంఘశాఖలు వచ్చి అనుకుందాం. సంఘశాఖలో కొన్ని చోట్ల పరిస్థితుల్లో అంటే కొందరు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ లేదని కాదు, ఇక్కడ ఉండవని కాదు, ఖచ్చితంగా ఉంటాయి ఏమండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాటలు పాడే ఒక సాంగ్ లీడర్ వచ్చి అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాగా పాటలు పాడతారు. ఒక వాయిద్యాలు వాయించి వచ్చారు, బాగా తబలా వాయించి చక్క మంచి నిపుణులు వాయిస్తునుకుందాం. అలాగే వాక్యం చెప్పారు, చక్క బలంగా వాక్యం చెప్తునుకోండి. ఇక్కడ పబ్లిక్లో ఉన్న జనం ఖచ్చితంగా సాంగ్స్ చేసే వ్యక్తి పైన దృష్టి పెడతారండి. నెంబర్ 1. నెంబర్ 2 తర్వాత వాయిద్యాలు వాయించడం దృష్టి పెడతారండి. నెంబర్ 3 వాక్యం చెప్పడం మీద దృష్టి పెడతారండి. ఆ కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 10 మందిలో లేక 10,000 మందిలో
అందరి మైండ్ ఒకలా ఉండదండి. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన పాట పాడుతుండగానే ఈ పబ్లిక్ ఉన్న అమ్మాయి ఏం చేసిందంటే ఆయన ప్రేమించేసిందండి. ఆ టైప్ కనెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాయిద్యాలు వంచే వ్యక్తులు కూడా బాగా వాయింటున్నారండి, మీరు చాలా నిజంగా నాకు చాలా ఇష్టం ఆ తంబూర తలంపు ఏవో వాయింటారు కదా అందరూ. అవన్నీ చూసి నిజంగా నేను ఫిదా అయిపోయాను, వీళ్ళు వాయించేసరికి ఈయన కనెక్ట్ అయిపోతారు ఆమెతోటి. అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు విడిచిపెట్టే ప్రసంగం చేసే సువార్తికులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, లాంటి సేవకులు కావచ్చు, ఇతరులు కావచ్చు అండి. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఒకసారి ఏం జరిగింది, పబ్లిక్ చెప్తాను, బయట జరిగిన సంఘటనలు కూడా చెప్తున్నానండి. ఒక ఆమె ఏం చేస్తుందంటే ఆయన చేపట్టి గిలుతుందంటండి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచనలు అంటే అవకాశాలు వచ్చాయి. అది ఈ సేవకుడు కరెక్ట్ అనుకోండి, సిస్టర్ ఏంటి చేసే పని ఏంటి, ఇది కరెక్ట్ కాదు, నా చెల్లివి, నా సహోదరివి, నువ్వు ఆత్మీయత, నా కుమార్తెవి అని చెప్పగలిగినటువంటి పరిస్థితి లేకపోతే ఇక్కడ కనెక్ట్ అయిపోతే ఆత్మీయత దెబ్బతింటుంది. అప్పుడు ఏం ఉపయోగించాలి ఇక్కడ ఆ సిచ్యువేషన్? స్త్రీకి వచ్చినా, పురుషుడికి వచ్చినా, సేవడికి వచ్చినా, పాటలు పాడి వచ్చినా, వాద్యాలు వంచుడు వచ్చినా, వాద్యాలు వినేవరకు వచ్చినా, ఎవరికి వచ్చినా ఇక్కడ ఏం పెంచాలి? జ్ఞానంతో, తెలివితో చెప్పాల్సిన మాట్లాడటం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమన్నట్టు? జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెల్లివనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీకి లోపడకుండా నిన్ను కాపాడును. కాబట్టి ఇక్కడ ఆత్మీయత బాగుండాలంటే నాకైనా, మీకైనా, పాటలు పాడేవారికైనా, వాద్యాల వంచుడికైనా, ఈయనే పబ్లిక్ అయినా, ఎవరికైనా వాక్యమే ప్రాధాన్యము. అందుకే ఏమిటంటే వర్డ్ ఈజ్, చూడండి, WORD వర్డ్ కదా, అదే WRLD పెడితే ఇదేమో వాక్యము, ఇదేమో లోకము. ఒక ఎల్ల తగిలించాను దీనికి ఏమవుతుంది? వరల్డ్, ROLD. అదే ORLD అంటే వర్డ్, ORLD అంటే వర్డ్. ఎంత ఏడదు? ఒక అక్షరం తీయడం వల్ల లోకంలోకి వచ్చేది. అలాగే ఒక వాక్యం తీసేస్తే లోకం నీళ్ళకి వచ్చేస్తుందండి. వాక్యం నీ లోపల తీసేస్తే ఇంకోటి కలిపితే లోకం నీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? మెల్లగా ఆత్మీయత దెబ్బతింటుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆత్మీయత వర్ధిల్లాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. సో ఈ బైబిల్ స్టడీ ద్వారా ఏం నేర్చుకున్నామంటే 3 భాగాలు. ఒక భాగం ఏంటంటే, నేను ముగిస్తున్నాను, మిగతా 2 భాగాలు చదువుకుందాం, తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఇక్కడ మనము చూడవలసిన అన్ని విషయాలు వర్ధిల్లాలంటే మొదట ఆత్మీయత బాగుండాలండి. ఆత్మీయ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ అంటాం చూడండి, ఆర్థిక వ్యవస్థ అంటాం చూడండి, ఇవన్నీ వ్యవస్థలండి. ఇవన్నీ కూడా 3 వ్యవస్థలు తీసుకున్నాను ఇక్కడ నేను. మొదట వ్యవస్థ ఆత్మీయ వ్యవస్థ. ఆత్మీయ వ్యవస్థ దెబ్బతినకూడదు. ప్రార్థన జీవితం ఇక్కడ వాక్యం చదవటం భాగమైతే, రెండోది ప్రార్థన చేయటం రెండో భాగం అండి. రెండో భాగం ఏంటంటే ఇక్కడ ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం చదవటం, ప్రార్థించటం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమండి. మూడోది కూడా యాడ్ చేస్తున్నాను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఎగ్జాక్ట్లీ, దేవుని స్తోత్రం కలుగాక. మెసేజ్ బుక్స్ అండి. అంటే ఖచ్చితంగా మనము ఇక్కడ వాక్యం చదవాలి, ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ ఇది కొంచెం హోంవర్క్ అనమాట. ప్రవర్త వచ్చిన తర్వాత మనకు పుస్తకాలు వచ్చాయి, ఇది కూడా యాడ్ చేయాలండి. ఈ 3 గనక జాగ్రత్తగా బైబిల్ చదవటం, ప్రార్థించటం, వర్తమానం చదువుతున్నట్లయితే మీ ఆత్మీయ జీవితం చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. ఏనాడైతే వాక్యం చదవటం ఆపేస్తావో అప్పుడు మెల్లగా ఆత్మీయత అనగారిపోతుంది. వర్ధిల్లటకు బదులు వర్ధిల్లాలంటే ఈ 3 చేయాలి: వాక్యం చదవటం, ప్రార్థించటం, మెసేజ్ చేయటం. వర్ధిల్లకపోతే ఎప్పుడైతే ఆపేస్తున్నావో, ఏమండి, ఆపేసావు, రెండోది ఆపేసావు, మూడోది కూడా ఆపేస్తావు, అప్పుడు ఆత్మీయత ఏవద్దంటే మెల్లిమెల్లిగా అనరాగిపోద్దన్నమాట. అంటే అంతరించిపోతుంది అన్నమాట. సో ఆత్మీయత వర్ధిల్లాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి,
ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అవసరమైతే 2 పూటలు 3 పూటలు నీ ఇష్టం, ఎన్నిసార్లు మోకరించు. బట్ ఆయన దగ్గర మోకరించి మాత్రం ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడు. అలా ప్రార్థన వలన పరిస్థితులు మార్చబడతాయి. వాక్యం చదవటం వలన ఏమో తెలుసండి, ఆ హృదయంలో వాక్యం ఉండటం వల్ల పాపం చేయకుండా ఒకే వాక్యం వల్ల కాపాడుతుంది. మూడోది, వర్తమానం చదవటం వలన ప్రజెంట్ ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది లోకంలో అర్థమవుతుంది. వర్తమానకు వెలుగు ఏంటి తెలుసండి, వర్తమానం చివరికి భాగం ఏంటి తెలుసా, ఈ వర్తమానం చదవటం వల్ల పరిపూర్ణమైన ప్రేమకు వస్తాం. మెసేజ్ ఆఫ్ పర్ఫెక్ట్ లవ్, అది ఆత్మీయత తీసుకొస్తుందండి. సరిగ్గా మెసేజ్ చదవటం వల్ల ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నామో, ఇది ఏ కాలమో, ఇది ఎలాంటి పక్ష కాలమో, ఎంత మెలుగుగా ఉండాలో, శత్రువు ఎలా వస్తున్నాడో మొత్తం అరమరికలన్నీ కూడా ఈ మెసేజ్లోని ఆల్రెడీ ఆయన డెలివర్ చేసి ఇచ్చేసాడండి. వర్తమానం విడిచిపెట్టేశాడు. ప్రవక్త వాక్యం చెబుతూ దాంట్లో వదిలేశాడు. ఆ వజ్రాలు నాకోవాలన్నమాట. సో ఈ 3 సంఘానికి వచ్చేవారు ఖచ్చితంగా పాటిస్తే ఆత్మీయ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, అంటే ఆత్మీయత చాలా బాగుంటుంది. అంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఆత్మీయత కూడా అంత ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మీయ వ్యవస్థ అంతా ఆత్మీయత బాగుండాలంటే ఈ 3 చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. మనిషిని ఆత్మీయతలో బాగా పెంచేవే ఆ 3 అండి. ఆ మూడింటికి ముందు మనిషికి మారుమనసు చాలా ముఖ్యం. మారుమనసు ముఖ్యం, బాప్తిసం ముఖ్యం, సహవాసం ముఖ్యం, రొట్టె విచ్చడం ముఖ్యం, సహంగానికి రావటం నేర్చుకుంటం ముఖ్యం. ఏ సమయంలోనైనా చర్చికి రావటం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మీయత అనేది ఇంట్లో కూర్చొని చదివితే రాదు. ఆత్మీయత అనేది ఇంట్లో ప్రార్థన చేస్తే రాదు. ఆత్మీయత అనేది కేవలం వర్తమానం చదువుకుంటూ కూర్చో అవదండి. అక్కడ ఆ 3 చేస్తూ 4వది తెలుసా, చర్చికి రావాలండి. మనం చర్చితో సంబంధం కలిగి ఉండాలి. చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవ్వాలండి. ప్రతి కార్యక్రమంలో చర్చిలో ఏం జరిగింది, ఇదేమో మీరు చేస్తారు, వ్యక్తిగతం చేసుకుంటారు. కానీ చర్చిలో సమూహంగా చేస్తాం. ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ప్రభుత్వమైనా, పరిశుద్ధ అయినా, పరిచర్య అయినా, వాక్యమైనా అంతా ఇక్కడ చాలా ముఖ్యం. దీన్ని ఏమిటంటే సహవాసము అని పిలుస్తాం. కమ్యూనియన్ అంటాం, సహవాసం అంటాం, ఫెలోషిప్ అంటాం, ఏమండి అది అపోస్తల సహవాసం అని పిలుస్తాం. అవన్నీ చాలా ముఖ్యం. ఆ 4 చాలా ముఖ్యం. ఆ 3 ఇంట్లో చేసుకో పర్లేదు, కానీ చర్చి లేకుండా చేసామంటే ఉపయోగం లేదండి. ఆ 3 ఇంట్లో చేసుకుంటే చాలామంది చర్చికి వెళ్ళాలండి, బైబిల్ చదువు. చర్చికి రాకుండా చాలామంది బైబిల్ చదువులు చాలామంది ఉంటారు బయట అండి. వాళ్ళు చర్చికి వెళ్ళరు కానీ బైబిల్ చదువుతారు, కానీ ఆత్మీయత బాగుండదు. అలాగే వారు ప్రార్థన చేసుకుంటారు, ఏ చర్చికి వెళ్ళరు, ఇంట్లో ఎక్కడో ప్రార్థన చేసుకుంటారు, ఒంటరిగా బతుకుతూ ఉంటారు, ఆత్మీయంగా బాగుండదండి. అలాగే వాళ్ళు చర్చ్ సహవాసానికి ఎప్పుడు కూడా రారు. కొంతమంది సంవత్సరానికో, పండుగలకో, లేకపోతే లార్డ్ సపర్కో మాత్రం వస్తారు. వాళ్ళ ఉపయోగము ఆత్మీయత. ఈ ఆత్మీయత ఎదగాలంటే బైబిల్ చదవటం, ప్రార్థించడం, మెసేజ్ చదవటం, తర్వాత వీటి అభివృద్ధియే సహవాసం అండి. అందుకే యేసు ప్రభు సంఘం తీసుకుపోలేదండి, సంఘాన్ని ఇంకా భూమి మీద ఉంచాడు. ఈ సహవాసములోనే ఈ అరమరకలన్నీ చెక్కబడి పరిపూర్ణతకు రావడానికి దేవుడు ఇంకా సహవాసం ఇచ్చాడు. అందుకే వారు మారుమనసు పొందిన వాళ్ళు అపోస్తల గ్రంథంలో 2వ అధ్యాయంలో మారుమనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, పరిశుద్ధత పొందిన వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఆది అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విచ్చినందును, ఎడతెక్క ప్రార్థన చేయడం. అదే ఆ సహవాసం ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ఆఖరిగా 4వది ఏంటి, చర్చితో సహవాసం అన్నమాట. చర్చిలో జరిగే కార్యక్రమాలు కొన్నిటికి మాత్రం రావటం కాదు, మనకి ఇష్టమైన మధ్యకి రావటం కాదండి, మనకి ఇష్టమైన దగ్గరికి ఇంటికి వెళ్ళడం కాదు, పరామర్శించడం కాదండి. మనకి ఇష్టం లేకపోయినా, చర్చికి రాకపోయినా, చర్చ్ సంబంధించిన ప్రతి వ్యక్తిని సమానంగా ప్రేమించే హక్కు రావాలన్నమాట మనకి అండి. చర్చిలో పక్షపాతం ఉండకూడదు, వాళ్ళకి మాత్రమే చేయటం, అయితే వీళ్ళతో మాత్రం ఉండకూడదు. సహవాసం అనేది ఏ భేదం లేకుండా మంచి ఎలా ఉండంటే ఆవగించేంత విశ్వాసం చూడండి, లోపం లేని విశ్వాసంతో మనము సంఘంలో ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ బాప్తిసం, మారుమనసు, పరిశుద్ధత పొందుతాయి. ఇవన్నీ మించినైతే ఇక్కడ ఈ 3, ఆ 4వది సహవాసాలు ఉంటే కనుక ప్రతి వారి ఆత్మీయ జీవితం బాగుంటుందండి. దేవుడు దీవించును గాక, దేవుడు మీకు ఆశీర్వదించును గాక. మన ఆత్మీయ స్థితి బాగుందా? మరి బాగుందంటారా? నువ్వు చెప్పగలవా? నీ లేచి, అయ్యా నేను బైబిల్ చదువుతున్నాను, వర్తమానం చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మానకుండా చర్చికి వస్తున్నాను, ఇప్పుడు నేను ఆత్మీయంగా బాగున్నానని మీరు ఎంతమంది చెప్పగలరు? అసలే ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఆత్మీయ స్థితి బాగుండాలంటే కొన్ని దిద్దుకోవాల్సిన కార్యాలు, మనలో సరి చేసుకోవాల్సిన కార్యాలు, మరియు ఏమైతే ఆపేసామో అవటం వల్ల ప్రారంభించటం, కొనసాగించటం, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దీవించి ఆశ్రయించును కాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభు అయిన యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అపోస్తలుల్లో మరి నాయన యోహాను ఇచ్చినట్టుగా ప్రభువా, ప్రియుడా, నీ ఆత్మ ఉద్దరించిన ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని చెప్పి ఉన్నాడు. మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా, మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రియులు వర్ధిల్లినట్లుగా, ఆత్మలు వర్ధిల్లినట్లుగా అన్ని విషయాలు వర్ధిల్లే భాగ్యము దయచేయండి. తప్పక అభివృద్ధి, ఆశీర్వాదాన్ని వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అందుకు కావాల్సినటువంటి సూచనలు ఇచ్చారు ప్రభా. బైబిల్ చదవటం, ప్రార్థించడం, వర్తమాన పుస్తకం చదవటం, అవి కాకుండా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో సహవాసము చేయటము, సంఘమందు స్థిరముగా రావటము నేర్చుకుంటాం అనేది ప్రభు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా ఆనాటి అపోస్తలుల ఏ విధంగా అయితే మారుమనసు బాప్తిస్మం పొంది పరిశుద్ధత పొందుకొని ఆది అపోస్తలుల సహవాసమందు జీవించారో ప్రభువా, అలాగే మేమును వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ, మెసేజ్ పుస్తకం చదువుతూ సహవాసం కలిగి సాయిబు భాగ్యం తెచ్చి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఈ బైబిల్ స్టడీని బట్టి నీకు స్తోత్రాలు. ముందుగా చెప్పిన సామ్యుల బదులు బలపరచండి, ఇంకా మంచిగా బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మలు తీసుకురావడానికి చాలా బలమైన సాధనగా అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఇంకా సంఘం నుంచి అనేక మంది లేవనెత్తండి, బోధకులుగా నాయన, సుమతికులుగా నాయన, ఓ దేవ అకుల ప్రిస్కలంటి వారిగా ప్రభు లేవనెత్తునాయన. అలాగే ప్రభు అనేక బిడ్డలు ఎలాగైతే వాడుకున్నారో ఆ భరణ భాషన నాయన, మరి శీలనెల వాడుకున్నారు ప్రభువ. ఓ నా తండ్రి, నిత్యంగా అనేక బిడ్డలను లేవనెత్తి బలపరిచి మంచిగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. లూకా నెల వాడుకున్నారు ప్రభు, అపోలు నెల వాడుకున్నారు ప్రభువా. ఓ సంఘములో అరిమతి యోసేపు నెల వాడుకున్నారు ప్రభువా. వారందరినీ మీరు చక్కగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దాని నిమిత్తమే ఆత్మీయంగా బాగుండటానికి, ఆత్మీయంగా బలంగా ఉండటానికి, ఆత్మీయంగా వదిలడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకునే భాగ్యం దయచేయండి. మరియు ప్రభు సంఘం అంతా కూడా ప్రభు ఎక్కడైతే ఆపివేస్తున్నదో వాక్యాన్ని అక్కడి నుంచి ఎదుటకు సహాయం చేయండి. ఎక్కడైతే ప్రార్థన ఆపేశారో అక్కడి నుంచి ప్రార్థన చేసే అవకాశం దయచేయండి. ఎక్కడైతే మరి వర్తమాన పుస్తకాలు చదవడం ఆపేశారో అవి మరలా కొనసాగించే సహాయం చేయండి. ఎక్కడైతే సహవాస కార్యక్రమంలో సరిగా పాల్గొలేకపోతున్నారో సరిగా పాల్గొనే సహాయం చేయి ప్రభువా. గొప్ప కృప చూపండి. ఈ రాత్రి నాయన ఈ బైబిల్ స్టడీని చక్కగా మీరు జరిగించండి, వందనాలు, స్తోత్రాలు. మళ్ళీ తిరిగి ఆ రెండు ఆర్థికం, అలాగే ప్రభువా ఇదిగో నేను ఆరోగ్యం, ఆ విషయాలు కూడా మరి మాట్లాడుకున్న కృప చూపమని సహాయం చేయమని స్తుతి మహిమగంతా ప్రభా చెల్లించుకుంటూ మరి అలాగే ఈ రాత్రి వెళ్తున్న బిడ్డలు తొడుగుండండి. రేపు ఉదయకాలంలో ఐజాక్ యొక్క సహోదరుడి యొక్క జ్ఞాపకత కూటాన్ని జీవించండి, మంచి వాతావరణం దయచేయండి. మంచిగా ఆ కూటము దీవెనకరంగా ఉంచి ప్రార్థిస్తున్నాను. చివరికి అమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి చెంట అమ్మని జ్ఞాపం చేసుకో ప్రభువా, అమ్మని దీవించు ప్రభువా. ఇదిగో నేను హృదయపంలో ఆమె ఎంత ఇబ్బంది పడతా ఉంది నాయన, ఆ కాళ్ళు వాపు వలన నేను చాలా ఇబ్బంది పడతా ఉంది ప్రభువా. మరి ఆ రుజులాన్ని దయచేసి జ్ఞాపం చేసుకోండి, స్వస్థపరచండి, బలము దయచేయండి. ఇంకా మా కోసం అందరి కోసం ప్రార్థించండి, ఓపిక దయచేయండి దేవా. నిశ్చయంగా ప్రభు నీ కుమార్తెనికి అప్పగిస్తున్నాను ప్రభువా. నీవే పరమ వైద్యుడు నాయన, నీవైపే చూస్తున్నాము నాయన. ప్రభు మీరు జ్ఞాపం చేసుకుంటారు. ఇక్కడ ఒకడు వచ్చిన వీళ్ళు జ్ఞాపం చేసుకుని భయంకర ఎండలు, నీ పిల్లలు బయట లోపల పనిచేస్తున్న సమయాల్లో వారి పనిపాట్ల ప్రయాణంలో నాయన ఎండ దెబ్బ తగలకుండా నాయన బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. కృప చేపడు సహాయం చేయండి. బిడ్డలందరికీ అప్పగిస్తూ తోడుగుండమని చిన్నల్ని పెద్దల్ని అందరినీ జ్ఞాపం చేసుకుంటానయ్యా. ఈ కాలనీ ప్రజలు జ్ఞాపం చేసుకుంటాను ప్రభువా. దీని సంఘ పరిచర్యను కుడి ఎడమలకు విస్తరింపజేయని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శనివారం కూడుకునే బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకుంటాను ప్రభువా. దీవించాల్సి ఉంచిన మహిమ తెచ్చుకోవడమని ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఒకే ఒక్క దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానంలో తోడుగా నడిపించునుగాక. ఆమేన్.